నమస్తే. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. తెలంగాణ తాజా రాజకీయాలు అవుతుంది, పార్టీ వ్యవహారాలు అవుతుంది, అలాగే ప్రజాప్రతినిధుల యొక్క వినతుల కార్యక్రమం అయితే నడుస్తుంది. మరి ఎట్లా రెస్పాన్స్ ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఎట్లా ఉంది సార్ రెస్పాన్స్? అంటే చాలామంది ఇక్కడికి వచ్చారు, వినతులు కూడా ఇస్తున్నారు, ఎలాంటి సమస్యలు కూడా మీరు దృష్టికి తీసుకొస్తున్నారు, మీరు గుర్తించింది ఏంది, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి ఒక్కరు ఏదైతే వాళ్ళ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసానికి ఇండ్ల విషయంలో అయినా, వాళ్ళ ల్యాండ్ల పంచాయతీ అయినా, తర్వాత ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఏది సర్వే అయినా, పోలీస్ స్టేషన్ల విషయంలో అయినా, ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళకు ఒత్తాసు పలుకుతారని మీరు కంపల్సరీ ఫోన్ చేయాలి, కలెక్టర్ గారికి ఫోన్ చేయాలి, వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఇమీడియట్ ఫోన్ చేసి డిఎస్పీ గారికి ఫోన్ చేసి అవసరమైతే ఎస్పీ గారు ఫోన్ చేసుకుని జరుగుతూ ఉన్నది. జరిగినప్పుడు వాళ్ళందరికీ న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు రిప్రజెంటేషన్లు కూడా ఇచ్చారు, న్యాయం జరుగుతూ ఉన్నది. ఆ న్యాయంలో భాగంగా ప్రతి ఒక్కరు భరోసా కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో, ఎవరు అందుబాటులో ఉన్నారో వాళ్ళకు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. ఎవరైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో మ్యాక్సిమం 70 to 80% వాళ్ళకు న్యాయం జరుగుతూ ఉన్నది. ఆ న్యాయంలో చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, ఇక రాజకీయాల విషయానికి వస్తే కాళేశ్వరం సంబంధించిన కమిషన్ రిపోర్ట్ అయితే మాత్రం బయటపెట్టింది. ఇక కేసీఆర్ కేంద్రంగానే సాగింది, ఆయన ఒక ఇంజనీర్లా వ్యవహరించారు, చాలా అవకతవకలు జరిగాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. పార్టీ స్టాండ్ అంటే ఏం చెప్పారు? మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఆల్రెడీ కట్టారు. కట్టిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్లో బిఫోర్ కూలిపోవడం జరిగింది. కూలిపోయినప్పుడు మొత్తం టీఆర్ఎస్ చేసింది, బీఆర్ఎస్ చేసింది, ఆల్రెడీ ఏమేమి చెప్పాలో అన్నీ చెప్పడం జరిగింది. ఒకటే మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు జస్టిస్ పీయూష్ గోయల్ గారికి ఇచ్చారు. పీయూష్ గోయల్ గారికి ఏదైతే ఇచ్చారో అది రిపోర్ట్ బయట పెట్టండి. అది రిపోర్ట్ బయటికి వచ్చిన తర్వాతనే కదా మాట్లాడదు దాని గురించి. అది రిపోర్ట్ రాకముందే నేను మాట్లాడాలంటే ఏం మాట్లాడతా ఏం బేస్లో? అది తీసుకొచ్చి అసెంబ్లీ మాట్లాడినప్పుడు, కౌన్సిల్లో మాట్లాడినప్పుడు దాని బేస్ తీసుకొని మాట్లాడడానికి ఆస్కారం ఉంటుంది. సో 60 పేజీలకు సంబంధించిందో ప్రాథమికంగా 60 ఉండదు, 600 పేజీలు ఉండదు. ఆ సారాంశం ఉన్నది ఏదో చిన్నగా ఒకటే ముక్కు ఉంటుంది. ఓ సినిమా కథ ఉంటుంది, రాముని కథ ఉంటుంది. రాముని కథ మూడు గంటలు నడుస్తూ ఉంటుంది. లాస్ట్కు రాముడు సీత ఏమైతే అంటే పెళ్ళమ్మోడు అయితే అంటారు. ఇప్పుడు దీనిలో ఇష్యూ ఏముంది? ఇష్యూ ఎందుకు వచ్చింది? దీనిలో ఎవరెవరు మిస్టేక్ ఉన్నాయి, ఎవరెవరు మిస్టేక్ చేశారు, అధికారులు ఏం మిస్టేక్ చేశారు, దీనిలో టెక్నికల్ టీం ఏమైంది, ఎందుకు టెక్నికల్గా ఇది డిఫాల్ట్ అయింది, మూడు కంపెనీ వాళ్ళు ఎవరైతే కట్టారో దానికి ఎందుకు ల్యాబ్ టెస్టింగ్ చేయలేరు, ఎందుకు క్వాలిటీ టెస్టింగ్ చేయలేరు? దీనికి ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ చేస్తున్నప్పుడు, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు దానికి డిపార్ట్మెంట్ వింగ్ ఉంటుంది, చెకింగ్ వింగ్ ఉంటుంది, తర్వాత దాని మీద ల్యాబ్ టెస్టింగ్ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసేదానికి ఇన్ టైంలో చెక్ చేసిరా లేదా, చెక్ చేసిన తర్వాతనే వీళ్ళు క్లియరెన్స్ ఇచ్చినాకనే వాళ్ళు నెక్స్ట్ స్లాబ్ వేయాలి. ఆ స్లాబ్ దాని మీద పోయినప్పుడు ఆటోమేటిక్ దానిలో రిపోర్ట్స్ ఉంటుంది. ఆ రిపోర్ట్ కావాలి మన ముఖ్యం. అవినీతి అనేది ఏంటంటే అది ఒక వింగు. ఈ వింగ్ ఏంటంటే ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత గూలింది ఎందుకు గూలింది, దీని కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏంది. ఇప్పుడు ఆర్కిటెక్చర్ మన ఇల్లు కట్టుకోనికి ఇస్తారు. ఆర్కిటెక్చర్ దీనిలో ఆర్కిటెక్చర్ లోపం ఉందా, లేకుండా ఎవరైతే కన్స్ట్రక్షన్ చేసింది వాళ్ళ లోపం ఉందా, లేదా ఈ డిపార్ట్మెంట్ నుంచి చెకింగ్ చేసినప్పుడు వీళ్ళ లోపం ఉందా, ఇవన్నీ లోసుకులు ఉన్నాయా, అది బయటపడాలి మాకు. అంతే, అది దీని ఇష్యూ. కొంతకాలంగా ఒక అంశం చుట్టూ కూడా చాలా తీవ్రంగా చర్చ నడుస్తుంది. ఈ 2-3 రోజుల్లో కూడా ఇంకా బలం ఎక్కువైపోయింది. బీజేపీలో బీఆర్ఎస్ అనేది విలీనం అనే అంశం. ఎమ్మెల్సీ కవిత మాట్లాడింది, సీఎం రమేష్ మాట్లాడారు. అలాగే ఈ అంశం చుట్టూ కూడా సాగుతుంది. నిజంగా బీజేపీ నిజంగా విలీన ప్రతిపాదన వచ్చిందా? నిజంగా ఏం చెప్పాల్సి? ఇప్పుడు మాట మా రాష్ట్ర అధ్యక్షుడిని లేకుంటే నేషనల్ అధ్యక్షుడిని నడ్డా గారిని అడిగితే చెప్తారు క్లారిటీగా. ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ దగ్గర వివరంగా ఉంటాయి. అది మీరు అక్కడ చర్చించే విషయం. 2 రోజుల నుంచి మరొక అంశము, ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీ స్టార్ట్ చేసింది. ఇక బీఆర్ఎస్లో ఎవరైతే అసంతృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే కాంగ్రెస్లో కూడా ఎవరైనా నేతలు ఉంటే వాళ్ళందరూ కూడా ఇక చేర్చుకొని స్థానిక ఎన్నికల లక్ష్యంగా ముందడుగేస్తుంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే గువ్వల బాలరాజు కూడా రాజీనామా చేశారు, త్వరలో బీజేపీలో చేరబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరో 10 మంది అని కూడా వార్తలు. మీకున్న సమాచారం ఏంటి? నిజంగా చేరికలపై ఉన్న క్లారిటీ ఏమి? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎందుకు చేరుతారు ఒక పార్టీ నుంచి ఒక పార్టీ ఎందుకు చేరుతారు? అవసరాలు. పార్టీ క్రేజీ పెరిగినందుకు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుందనే ఉద్దేశంతోనే, ముందు ఆలోచనతోనే ప్రతి ఒక్కరు చేరడానికి ఆస్కారం ఉంది. ఇది ఒకటే నిదర్శనం, అంతకన్నా మించి వేరేం కాలే. కానీ పార్టీలో చేరుతున్నారు అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఉన్న పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ వచ్చే పార్టీ ఏది? బీజేపీ పార్టీ. ఈ 2 పార్టీలు చూసి బీజేపీ పార్టీ
అవినీతి లేని పార్టీ నిబద్ధతతో ఉంటుంది, క్రమశిక్షణతో ఉంటుంది, రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. అందుకోసానికి వలసలు స్టార్ట్ అయినాయి. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు బాగలేదు, మేము మరోసారి అధికారంలో రాబోతున్నాం, వీళ్ళని అంతా కూడా బయట పెడతామని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు డ్యూటీ చేయలేదు, నీ అవినీతి ఏం ప్రూవ్ చేస్తాము? మేము గవర్నమెంటే రాలేదు, మా అవినీతి ఏం చేస్తాడు? ఏముంది చెప్పు? కేంద్ర ప్రభుత్వం నేను ఏముంటుంది ఏముంది చెప్పు? కేంద్ర ప్రభుత్వ విధానాలు తీసుకుంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 12 లక్షల కోట్లతోని గత 11 సంవత్సరాలు 12 లక్షల కోట్లతోని ఈరోజు డెవలప్ చేసిన కార్యక్రమం. ఇంకొకటి తెలంగాణలో మీకు తెలియని విషయం ఏంది చెప్తున్నా అంటే, ఈరోజు భూముల రేట్లు పెరిగినాయంటే కేంద్ర ప్రభుత్వంతో. తెలుసా మీకు? కేంద్ర ప్రభుత్వంతో రేటు పెరిగింది తెలుసా మీకు? నా వల్లనే పెరిగాయి, మేమే రియల్ ఎస్టేట్ మీకు నేను తెలుసా అని అడుగుతున్నా, తెలియకపోతే నేను చెప్తాను. ఎప్పుడైతే నేషనల్ హైవేస్ కొత్తగా వేసారో, కొత్త రోడ్స్ నేషనల్ హైవేస్ ఏవైతే ఇచ్చారో, గతంలో 2014 కన్నా ముందు 2200 కిలోమీటర్లు ఉండే, ఇప్పుడు 5350 కిలోమీటర్లు అయినాయి. కొత్త కొత్త రోడ్స్ చేస్తారు. ఎప్పుడైతే రోడ్స్ వేసారో రోడ్ పక్క ల్యాండ్స్ అన్నీ ఇంప్రూవ్ అయినాయి. తర్వాత ఎవరైతే ఇప్పుడు ఇక్కడ కిరాయికి ఉన్నోళ్ళు, హైదరాబాద్ కిరాయికి ఉన్నారు, 30,000 కిరాయికి ఉన్నారు, 20,000 కిరాయికి ఉన్నారు, రోడ్ హైవే మేము వేసినప్పుడు 30 కిలోమీటర్ల దూరం పోయి అక్కడ ఉంటా ఉన్నారు. అక్కడ నీకు ఇక్కడ రేట్లు, అక్కడ నీకు రేట్లు తగ్గియాలంటే అక్కడ 10,000 ఉందనుకో, అక్కడికి ట్రావెలింగ్ పోవడానికి ఆస్కారం ఉంది. మేము రోడ్ వేసినందుకు అక్కడ పోతా ఉన్నారు, అక్కడ రేట్లు పెరుగుతున్నాయి. దీన్ని టాక్టిక్స్. ఈ టాక్టిక్స్ ఎవరు తెలియదు. అర్థమైందా? నేను ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా, ఏదన్నా కొత్త రోడ్ ఫామ్ చేసిరా, వీళ్ళు 20 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చిందా, కొత్త రోడ్ ఫామ్ చేసిరని చెప్పండి. ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ కొత్త రోడ్డు నేను ఫామ్ చేసినాం, ఈ రోడ్డుకు మేము ఇంత డెవలప్ అయింది చెప్పండి. లేదు. త్రిపురాకి కూడా మేమే అమౌంట్ ఇస్తూ ఉన్నాం, అక్కడ కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయి. మీరు స్టేట్ హైవేస్ మేము ఈ రోడ్స్ వేసినామని చెప్పుకునే స్థితి లేదు మీకు. అప్పుడు దానికి నేను జవాబు చెప్తాను, జయస్ మీ వల్లనే పెరిగిందని అడుగుతాను. ఇప్పుడు పడంచేరు నుండి మీరు తీసుకోండి, ఇప్పుడు మియాపూర్ నుండి సంగారెడ్డి దాకా నేషనల్ హైవే 8 వే చేస్తూ ఉన్నాం. ఎందుకు ఈజీ? దానిలో ఎక్కడైతే ఫ్లైఓవర్స్ కావాలో ఫ్లైఓవర్స్ చేస్తూ ఉన్నా ఇస్తున్నాం. నీకు సంగారెడ్డి వరకు ఎవరు అనుభవాలన్నా ఇమీడియట్లీ 20 నిమిషాల్లో పోవడానికి ఆస్కారం ఉంది. దాన్ని ప్రపోజల్ పెట్టండి. మీరు ఏదైతే మెట్రో ఉంది, మెట్రో మీరు ఏమన్నారు, కమిట్మెంట్ పటంచేరు కాదు, నేను పటంచేరు వరకు కమిట్మెంట్ చేసినాను, 15 కిలోమీటర్లు వెళ్ళలేని పరిస్థితి ఉన్నాను. నీకు పటంచేరు హబ్బు, ఇండస్ట్రియల్ ఏరియా హబ్బులో నువ్వు తీసుకుపోయి చేయాలి. ఆలోచనతో పనిచేయండి, ప్రజలకు పనిచేయండి. కానీ మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఒక విమర్శ మాత్రం మీ పార్టీని వెంటాడుతుంది. ఒకటి బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఇద్దరికి మధ్య అండర్స్టాండింగ్ ఉన్న యొక్క ప్రచారాన్ని మాత్రం కాంగ్రెస్ పదే మీపై ప్రయోగిస్తుంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్తోని మేము ఎప్పుడన్నా జత కట్టామా? వీళ్ళే గత ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది. మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఎప్పుడన్నా పోటీ చేసిందా చెప్పు? లేదు కదా. వాళ్ళు సంసారం చేసి చూపిస్తున్నాం, మేము ఇంకా సంసారం చేయలేం కదా. సంసారం చేసి చూపిస్తా అంటే ఎట్లా చేస్తావు? ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే, ఆటో కార్మికులు ఉన్నారు. ఈ ఆటో కార్మికులు దగ్గర 5 నుంచి 6 లక్షల మందికి ఆటో కార్మికులు ఉన్నారు. గతంలో మేనిఫెస్టోలో ఇదే ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, ఏదైతే మేము ప్రవేశపెడతా ఉన్నామో ఉచిత బస్సు మీకు ఇబ్బంది కాకుండా 12,000 రూపాయలు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇస్తామని చెప్తారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే కార్మికులుగా చేర్చాలే, ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్ చేస్తున్నాం కాదు, ప్రాజెక్టులని పక్కకు పెట్టి ఆటో కార్మికులు 6 లక్షల మంది వాళ్ళు సొంత ఆటోలు తీసుకొని నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళు జీవనోపాధి చేసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నారు. అంటే 24 లక్షల మంది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి కనీసము ఒక భార్య 2 పిల్లలు తల్లిదండ్రులు దగ్గర 6 మంది, 6 × 6 36 లక్షల మంది. ఈ 36 లక్షల మంది ఏదైతే ఉందో మీరు ఇస్తున్న 12,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదా దీనివల్ల ఏమవుతుందంటే 150 మంది కార్మికులు ఆత్మహత్య చేసుకున్నాం. వాళ్ళ కార్మికులు ఆత్మహత్య ఎవరైతే చేసుకురో వాళ్ళకి ఇమ్మీడియట్లీ బేషరతుగా ఏదో ఒకటి హెల్ప్ చేయండి, డబుల్ బెడ్రూమ్ అన్న ఇందిరమ్మ ఇల్లు అని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను కోరేది ఏంటంటే, వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ ఇవ్వండి 10 లక్షలు. అదేవిధంగా వీళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ అన్నా లేకుంటే ఇందిరమ్మ ఇల్లు అనే వాళ్ళకి ఇవ్వండి, ఇచ్చి ఈ 12,000 ఆదుకోవాలి. అదేవిధంగా గతంలో ఏదైతే ఉందో ఏది అనార్గనైజ్డ్ సెక్టర్ కార్మికుల కోసానికి
తర్వాత ఈ డ్రైవర్స్ యూనియన్ కోసానికి దానిలో ఏమైందంటే అనారోగ్య సెక్టర్ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండే, డ్రైవర్ వెల్ఫేర్ ఫండ్ ఇస్తూ ఉండే. ఈ 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, డ్రైవర్ వెల్ఫేర్ ఫండ్ గిట్ట ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది వాళ్ళని ఆదుకోండి, మీరు ఇచ్చిన మాటనే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అది వాళ్ళని ఆదుకోండి. అప్పుడు మీరు ఇచ్చిన మాట నిలబెడుతున్నారని మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతాం. సో డబుల్ ఇంజన్ సర్కార్ అనేది తెలంగాణలో అవసరం ఉంటుంది, ఒకవైపు కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కూడా రావాల్సిన అవసరం ఉంది కూడా ఇప్పుడు బీజేపీ అంటుంది. అయితే తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారో, ఎందుకు బీజేపీ రాష్ట్రంలో రావాలి, వస్తే ఏం చేసే అవకాశం ఉంటుంది? మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉందో స్టేట్ గవర్నమెంట్లో ఎవరైనా వర్క్ చేయడానికి ముందున్నారా? చేస్తురా? కాంట్రాక్ట్ సిస్టమ్ అన్నా చేస్తలేరు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తున్నారో ఇమ్మీడియట్లీ 10 మంది కాదు 100 మంది లైన్లో ఉంటారు. ఈరోజు మీరేమో ఒప్పుకుంటారు, మా దగ్గర డబ్బులు లేవు, మేము వీలైపోతున్నాం అంటున్నాం. కేంద్ర ప్రభుత్వము డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిందనుకో, మా దగ్గర డబ్బులు ఉంటే మేము ఇస్తామని చెప్తున్నాం. అర్థమైందా? దీనికి ఏంటంటే దీనికి కారణం ఒకటి ఏంటంటే అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడుస్తూ ఉన్నది. మొన్న మీరు చూసిర్రు, 10 సంవత్సరాలు అయిన తర్వాత 11 సంవత్సరాలు పబ్బం కట్టిర్రు. అవినీతి ఏ రాష్ట్రం లేదు, కేంద్రంలో కూడా లేదు. ఈ విధంగా మీరు మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉన్నాం. అవినీతిని కట్టుబడి చేస్తే ఆటోమేటిక్ డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటే డబ్బులు ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఉంటుంది. దాన్ని బట్టే ఇది ఒకటే చిన్న చిట్కా, ఇదే ఏం లేదు. ఈ చిట్కాను వాళ్ళు ఆలోచిస్తలేరు. ఇంకొకటి కోఆపరేషన్. ఈ కోఆపరేషన్తో ఎప్పుడైతే పోయినామో, ఒక యూనిటీ కింద పోతే ఏదైనా ఒక వర్క్ చేస్తున్నప్పుడు ఆలోచన చేసుకొని పోతామో అది ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇదే సందర్భంలో నేను ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగి అయిపోయేస్తాను. మీ కోఆర్డినేషన్ ఉన్నది, అంత బాగానే ఉంది, అది ప్రభుత్వ పరంగా. కానీ తెలంగాణ బీజేపీలో మాత్రం ఇంటర్నల్గా వార్ జరుగుతుంది, నేతల మధ్య సఖ్యత లేదు, సయోధ్య లేదు. అందుకోసమే కేంద్ర అధిష్టానం సిద్ధంగా ఉన్నప్పటికీ కానీ ఇక్కడైతే రాష్ట్ర కుమ్ములాటల కారణంగా రాజకీయంగా పార్టీకి ఇబ్బంది అవుతుంది అనేది ప్రధానంగా జరుగుతున్న ఆరోపణ. సతీష్, మొన్ననే బీసీ ధర్నా అయిందా? బీసీ ధర్నాలో ఎవరు రాలే చెప్పు? అందరు కనిపిస్తున్నారు, ఎవరు రాలే చెప్పు? అందరు వస్తున్నారు. ఏదన్నా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అందరు వస్తారు, అందరు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అందరు ఉన్నారు కదా, ఇంకా అంతకన్నా మించి ఏం కాలే. నీకు వర్క్ ఉన్నప్పుడు వర్క్ చేయనీకు ఉంటారు అందరు. థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు చెప్తుంది. తెలంగాణ రాజకీయాల విషయంలో మాత్రం చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక బీజేపీకి ఇక్కడ అధికారం వచ్చే అవకాశం ఉంది. అన్ని రకాలుగా మేము ఇటు కాంగ్రెస్ లాగా బీఆర్ఎస్ లాగా కాకుండా అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజలు కూడా మా వైపు ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్నారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.